వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సోనియా. హైదరాబాద్ లో గన్ ఫైర్ ఘటనలు గడగడలాడిస్తున్నాయి. జనానికి వణుకు పుట్టిస్తోంది. ఎప్పుడు ఎక్కడ తూటా పేలుతుందోనన్న టెన్షన్ పట్టుకుంది. దొంగలు మాఫియా డాన్లు ఎంతకైనా తెగిస్తున్నారు. దోపిడీ ముఠాలు క్యాష్ సెంటర్లను టార్గెట్ గా పెట్టుకుని దాళ్లకు దిగుతున్నారు. ఇక్కడ అక్కడ అని కాదు, సీటలోనే అదే సౌండ్స్, శివారుల్లోనూ అదే అరాచకాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ కోటి బ్యాంక్ స్ట్రీట్ లో జరిగిన కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. ఎస్బీఐ హెడ్ ఆఫీస్ సమీపంలోని ఏటీఎంలో కాల్పులు జరిపిన దుండగులు 6 లక్షలతో పారిపోయారు. ఉదయం ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చిన వ్యక్తిపై కాల్పులు జరిపి డబ్బులతో ఉడాయించారు. బాధితుడు రషీద్ కు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. స్పాట్ లో సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్న పోలీసులు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు 5 టీంలను రంగంలోకి దింపారు. అటు ఈ మధ్య కాలంలో కూడా నగరంలో వరుసగా కాల్పుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని దోపిడీ ముఠాలు చేస్తుంటే మరికొన్ని వ్యాపారంలో వచ్చిన విభేదాలతో ప్రత్యర్థులను టార్గెట్ చేసి ఫైరింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ మలక్పేట్లో లెఫ్ట్ పార్టీ లీడర్ పై కాల్పులు జరిపి హతం చేశారు ప్రత్యర్థులు. అది కూడా వ్యాపారంలో వచ్చిన తగాదాల వల్లనే ఓ వ్యక్తిని మట్టు పెట్టారన్న టాక్ వచ్చింది. అటు పలు గోల్డ్ షాప్లు, ఫైనాన్స్ సంస్థల్లోనూ గతంలో ఫైరింగ్ జరిగింది. దోపిడీ దొంగల ముఠాలు హైదరాబాద్ సెంటర్లోనూ దాడులకు తెగబడడంతో పోలీసులు షాక్ కు గురవుతున్నారు. ఎన్ని సీసీ కెమెరాలు నిఘా ఉన్నా దాడులు, హత్యలకు తెగబడుతూనే ఉన్నారు. హై సెక్యూరిటీ సెంటర్స్ లోనే దాడులకు తెగబడుతున్నారా? దుండగులు సెక్యూరిటీని ఖాతరు చేయడం లేదా? ఏమవుతుందిలే అనుకుంటున్నారా? ప్రత్యర్థులను ఎలా టార్గెట్ చేస్తున్నారు? పోలీసుల హెచ్చరికలు పనిచేయడం లేదా? ఎన్ని హెచ్చరికలు చేసినా ఏమీ కాదులే అనుకుంటున్నారా? రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ ఆశా న్యూస్ నుంచి లేవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ ఆశా, మొత్తానికి అయితే హైదరాబాద్ లో గన్ ఫైరింగ్ తో దుండగులు రెచ్చిపోతున్నారు. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ సోనీ, ఈ మధ్యకాలంలో గన్ కల్చర్ సంబంధించి ఎక్కువగా వింటున్నాం, మనం ఎక్కువగా చదువుతున్నాం కూడా. అది యుఎస్ లో దగ్గర నుంచి మన స్టేట్ వరకు కూడా గన్ కల్చర్ ఏ విధంగా పెరిగిపోయింది అనేది మనం చూస్తున్నాం. ఈ రోజు కోటి ఏటీఎం సెంటర్ దగ్గర జరిగినటువంటి ఈ దాడిని చూస్తే కనుక నిజంగా ఏ స్థాయిలోనూ 6 లక్షల చోరీకి రావడం, ఆ సీసీ ఫుటేజ్ విజువల్స్ కూడా మనం క్లియర్ గా స్క్రీన్ లో చూస్తున్నాం. ఒక డైవర్షన్ చూస్తుంటే మరొకరు ఆపోజిట్ వర్షన్ లో వచ్చి ఇద్దరు మాట్లాడుకొని అక్కడ రెక్కి కాసి ఆ పర్సన్ దగ్గర ఉన్నటువంటి డబ్బును లాక్కొని అతని మీద అటాక్ చేసి బుల్లెట్ తో షూట్ చేసి ఆ బండితో పాటు నగదును తీసుకెళ్ళినటువంటి సిచ్యువేషన్. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. 6 లక్షలు క్యాష్ తో వస్తాడు, లేదంటే సమ్ అమౌంట్ తో వస్తాడని చెప్పి ఏ విధంగా తెలిసింది? లేదంటే ముందుగానే నిఘా పెట్టుకున్నారా? లేదంటే గానే ఎవరైనా తెలిసిన వ్యక్తులు చేస్తున్నటువంటి విషయమా? సీసీ కెమెరాస్ ఉంటాయని చెప్పి తెలుసు, టెక్నాలజీ పెరిగిందని చెప్పి తెలుసు, దొరికితే కనుక శిక్షలు కూడా కఠినంగా ఉంటాయని చెప్పి తెలుసు. అయినా సరే ఎందుకు ఏ విధంగా పక్కదారి పడుతున్నారు? ఎందుకు ఇంత నేర ప్రవృత్తి పెరుగుతోంది? మనం 2025లో చూస్తే 2024లో 22% పెరిగినటువంటి క్రైమ్ రేట్ 2025లో 2.33% డ్రాప్ అయింది. కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే రోజు రోజుకి ఇంతకు ముందు చెప్పినట్టుగా మలక్పేట ఇన్సిడెంట్ చూస్తే కనుక అక్కడ ప్రత్యర్థుల మధ్య పోటీ, రాజకీయాలు దాంట్లో కనిపించాయి. అతను ఏ విధంగా షూట్ చేశారో ఏందో మనం చూసాం. అప్పుడు కూడా ఒక్కసారిగా నగరం ఉలిక్కిపడిందని చెప్పొచ్చు. ఏంది గన్ కల్చర్? ఎందుకు ఈ విధంగా? అసలు ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి? ఏ విధంగా పర్మిషన్స్ వస్తున్నాయి? ఎందుకు తనిఖీల్లో ఏదైనా నిర్లక్ష్యం జరుగుతుందా? వైఫల్యం జరుగుతుందా? ఇన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి. బయటికి రావాలంటే ఒక పక్క రోడ్డు సేఫ్టీకి సంబంధించినటువంటి భయాలు ఉంటాయి. అంటే ప్రమాదాలు, యాక్సిడెంట్స్ అయితే ఎట్లా ఉంటాయో తెలియదు. ఈ మధ్యకాలంలో మనం కుక్కదాడులు కానీ, లేదంటే మాంజాకు సంబంధించినటువంటి యాక్సిడెంట్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకవేళ ఏ రంగంలో ఉన్నా ఇటువంటి ఉంటాయా? లేదంటే ఒక నగదుకు సంబంధించి ట్రాన్సాక్షన్స్ చేసిన, లేదంటే ఏదైనా ఒక బడా వ్యాపారవేత్తలు ఉన్నా
ఈ విధంగా అటాక్స్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. సో ఎందుకు ఎక్కడ వైఫల్యం, ఇది ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలనే విషయాలకు సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మన్యం కోటేశ్వరరావు గారు, పొలిటికల్ అనలిస్ట్. మరికొద్దిసేపట్లోనే రెడ్డన్న గారు కూడా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. రెడ్డన్న గారు కూడా. ఫస్ట్ కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. టెక్నాలజీ పెరుగుతున్న ఒకంత భయం అయితే పుడుతోంది, అది ఏ ఫీల్డ్ లో ఉన్నా దేనికైనా. గతంలో మనం చూసాం 10 రూపాయలకి హత్య చేసేయడం, దాడి చేయడం, అటాక్ చేసిన తర్వాత అవసరమైతే ₹1 ₹10 కూడా హత్యలు చేసేయడం, మర్డర్స్ చేసేయడం, కన్న తల్లిదండ్రులను చంపేయడం, తల్లిదండ్రులు పిల్లల్ని చంపేయడం, ఇవన్నీ కూడా మనకి రోజు రోజుకి వింటున్నటువంటి వాస్తవాలు, చదువుతున్నటువంటి నిజాలు. కానీ గన్ కల్చర్, సెక్యూరిటీ ఉంటుందని చెప్పి తెలుసు, హై సెక్యూరిటీ ఉన్నటువంటి ప్లేసెస్ అని చెప్పి తెలుసు, లేదంటే ఇక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి, మనం పట్టుబడతామనే విషయం తెలుసు. అయినప్పటికీ ఎక్కడో ఇంత నిర్లక్ష్యం, పర్లేదు మనం తప్పించుకుంటాం, భయం లేనటువంటి విధానం మనకు కనిపిస్తుంది. ఎట్లా చూడొచ్చు అంటారు? ఇది ఎందువల్ల ఇట్లా పెరిగిపోతుంది అనుకోవచ్చు? నేర సంస్కృతి పెరగటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందరికీ సరైనటువంటి అవకాశాలు రాకపోవడం, లేకపోతే వచ్చినటువంటి అవకాశాలతోటి తీసుకునేటువంటి వేతనాలు కావచ్చు, లేకపోతే రెమ్యునరేషన్ కావచ్చు, అది నామమాత్రంగా ఉండి కుటుంబాలు గడవటం కానీ, లేకపోతే ఆధునికమైనటువంటి విలాసాలకి అలవాటు పడినటువంటి ఇట్లా రకరకాల కారణాలతోటి ఉన్నాయి. ఏ సమాజంలో అయినా నేరాలు ఎందుకు పెరుగుతాయంటే ఆర్థిక అసమానతలు ప్రధానమైనటువంటి కారణం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్లేషణ. అందువల్ల హైదరాబాదు అనేటువంటి మహానగరంలో మనకి ఆకాశ హర్మ్యాలు, లేకపోతే ఇంద్రభవనాలు లాంటి విలాసవంతమైనటువంటి ఇళ్లతో పాటు ఏమాత్రం సౌకర్యం లేకుండా, పై కప్పు కూడా లేకుండా కేవలం గుడారాల్లో నివసించేటువంటి దౌర్భాగ్యపరమైనటువంటి జీవితాలు కూడా మనకి పక్క పక్కనే కనిపిస్తుంటాయి. అందువల్ల ఈజీ మనీ ఏదో విధంగా సంపాదించాలనేటువంటి వాడు గణనీయంగా సమాజంలో పెరుగుతున్నారు. ఇవాళ పోటీలో జరిగినటువంటి ఉదంతాన్ని కనుక చూసేట్లయితే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకు అంటే సాధారణంగా ఏటీఎంలో రోజుకి గరిష్టంగా ₹2,00,000 మించి డిపాజిట్ చేయడానికి నిబంధనలు అంగీకరించాము. అటువంటిది మరి ఆ వ్యాపారిగా చెప్తున్నటువంటి వ్యక్తి ₹6,00,000 తీసుకొచ్చి డిపాజిట్ ఎందుకు చేయాలని ప్రయత్నించాడు? ఆ వ్యాపారికి ఆ మాత్రం కనీసం తెలియదా అనేటువంటి ప్రశ్నలు ముందు తలెత్తుతున్నాయి. రెండోది, అతను రెగ్యులర్ గా ఆ విధంగా బిజినెస్ లో అంతకు ముందు రాత్రి వరకు చేసినటువంటి బిజినెస్ లో వచ్చినటువంటి సొమ్ముని అట్లా డిపాజిట్ చేస్తాడు అనేటువంటిది ఎవరైనా రెక్కి నిర్వహించి 6 లక్షల లేకపోతే ఎంత అనేటువంటిది అది పక్కన పెడితే అతను రోజు కొంత డిపాజిట్ చేస్తాడు అనేటువంటి గమనించి చేశారా, లేకపోతే ఇది ఏదన్నా పథకం ప్రకారం అతను నిజంగా ఓనరా, లేకపోతే ఏదన్నా ఒక సంస్థకి చెందినటువంటి ప్రతినిధి, ఇవన్నీ కూడా మనకి వివరాల్లో తెలియాల్సి ఉంది. 6 లక్షలు అయితే ఖచ్చితంగా డిపాజిట్ చేయడానికి లేదు ఏటీఎంలో. అంటే మేబీ ఏదైనా సెకండ్ అకౌంట్స్ ఉండొచ్చు, వేరే వేరే అకౌంట్స్ కి కూడా డిపాజిట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా. అంటే ఒక్క అకౌంట్ కి మనం వేసే వెసులుబాటు లేదు. అందుకనే ఎన్ని అకౌంట్లకి వేస్తాడు, ఎన్ని అకౌంట్లకు వేయడానికి ఆ విధమైనటువంటి అవసరం ఏమున్నది? అంత పొద్దున్నే, ఎందుకంటే జనం ఇప్పుడు హైదరాబాద్ లో పొద్దున్నే 7 గంటల సమయంలో, అందులోనూ అటువంటి వాణిజ్య ప్రాంతంలో జనసంచారం చాలా తక్కువ ఉంటుంది. అందరికీ తెలిసిందే. ఎవరు పొద్దున్నే దుకాణాలు తీయరు, జనాలు కూడా రాదు. అటువంటిప్పుడు మరి ఆ విధమైనటువంటి ఏర్పాట్లు మీరు అన్నట్టుగానే మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి. మల్టిపుల్ అకౌంట్స్ అంటే ఎన్ని 3 అకౌంట్స్ అయినా ఉండాలి, లేదా 6 అకౌంట్స్ అయినా ఉండాలి. గరిష్టంగా చూసుకునేట్లేదు 50,000 చొప్పున కంటే ఒక్కొక్కసారి చేయడానికి లేదు. కానీ అనేక అనుమానాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. నిజమేమిటనేటువంటిది తెలియాల్సి ఉంది. రెండోది, సీసీటీవీ ఫుటేజీలో వాళ్ళ వ్యవహార శైలి, ఎవరైతే దుండగులుగా అనుమానిస్తున్నారో వాళ్ళ వ్యవహార శైలి చూసినప్పుడు చాలా తాపీగా అతను ఎప్పుడు వచ్చేది, ఎట్లా వచ్చేది, ఏ విధంగా అనేటువంటిది చాలా తాపీగా ఉన్నారు వాళ్ళు. అందుకని రెండోది, ఇటువంటి పరిస్థితులు ఒకవేళ అది నిజంగా దోపిడీ అయ్యేట్లయితే నగరం మధ్యలో
ఎక్కడో శివార్లలో పడేసినట్టుగా ఉండేటువంటి ఏటీఎంల్లో ఎక్కడో దోపిడీ చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మరి హై సెక్యూరిటీ ఉంటుంది, సీసీటీవీ కెమెరాలు ఉంటాయి, తక్షణమే ఏదైనా స్పందించేటువంటి సెక్యూరిటీ యంత్రాంగం కూడా ఉంటది. ఇటువంటి చోట్ల జరుగుతా ఉందంటే హైదరాబాద్ లో ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉన్నది అనేందుకు ఇది ఒక చిహ్నంగా కనిపిస్తుంది అనేది నా అభిప్రాయం. అవును, ఎస్, మీరు చెప్పిన విధంగా సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పుడు అనేక అనుమానాలు ఉన్నాయి. వారిద్దరు వచ్చినప్పుడు ఒకరు ఒక డైరెక్షన్ లోంచి వస్తే మరొక డైరెక్షన్, ఆ తర్వాత అప్పటి వరకు మాస్కులు వేసుకోలేదు. ఆ ఏటీఎం సెంటర్ దగ్గరకు వస్తున్నాం అనగా ఇద్దరు కూడా మాస్కులు ధరించి మాట్లాడి వెళ్ళడం, అతన్ని కొట్టడం, వెంటనే బండి తీసుకుని పరిగెట్టడం. అంటే అంతకు ముందున్న సీసీ ఫుటేజ్ అయినా వారికి కనిపిస్తారనే నాలెడ్జ్ ఉంటుంది కదా. ఇప్పుడు చదువుకున్న వారైనా చదువుకోలేని వారైనా ఆ మినిమం నాలెడ్జ్ అయితే ఉంటుంది, దాని ప్రకారం ముందుకు వెళ్తుంటారు. కానీ గన్ కల్చర్ ఇంత దారుణంగా పెరిగిపోతున్నా ఎక్కడ వైఫల్యం చదువుతున్నాము? పెరగడానికి కారణాలు ఏంటి? ప్రతి ఒక్క చేతిలో గన్ ఏ విధంగా వస్తుంది? ఫస్ట్ అసలు గన్ రావడానికి లైసెన్స్ కావాలి, దానికి అప్రూవల్ తీసుకోవాలి. ఇవేవీ లేకుండా ఏ విధంగా అంటే సాధారణంగా చూస్తా ఉంటే సాధారణ వ్యక్తుల చేతుల్లో కూడా గన్స్ వచ్చేస్తున్నాయి. ఏ విధంగా వస్తున్నాయి అనేది మాట్లాడదాం కోటేశ్వరరావు గారు. దానికంటే ముందు క్వశ్చన్ అవర్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ యూన్. వెల్కమ్ బ్యాక్ టు క్వశ్చన్ అవర్. గన్ కల్చర్ పెరిగిపోతుంది, అది శివార్లోనే కాదు నడి బొడ్డులో కూడా, హై సెక్యూరిటీ జోన్లలో కూడా. ఎందుకు ఇంత స్థాయిలో? అది నిర్లక్ష్యమా, లేకపోతే భయం లేకపోవడమా, ఏం జరుగుతుందిలే అని చెప్పి తెగింప? ఎందుకు ఈ స్థాయిలో 6 లక్షల కోసం? అంటే 6 లక్షలు చిన్న అమౌంట్ ఏం కాదు, కానీ గన్ ఉపయోగించి చోరీ చేయడం, దానికోసం మన లైఫ్ రిస్క్ అయినా పర్లేదు, ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా రాష్ట్రాలు దాటి వెళ్ళిన దుండగులనే పట్టుకొని తీసుకొచ్చి యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ మనం పోలీస్ శాఖలో చాలానే చూస్తూ ఉంటాం. సో ఆల్రెడీ చాదర్ఘట్ వైపు వెళ్ళాడు, ఎక్కడున్నారు ఏంటి అని చెప్పి ట్రేస్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు కాకపోతే రేపైనా తప్పకుండా పట్టుకుంటారు. శిక్ష అర్హులే, శిక్షించడం తప్పకుండా జరుగుతోంది. కానీ ఎందుకు ఇంత బరి తెగింపు? ఎందుకు? గన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కోటేశ్వరరావు గారు, ఎట్లాగా, ఏ విధంగా గన్ కల్చర్ పెరగడానికి కారణాలు ఏమనుకోవచ్చు? ఇది వరకు కొట్టుకునేవారు, దాడి అటాక్ చేసుకోవడం, కర్రలు రాళ్లు ఇంతవరకే ఉండేవి. ఏదైనా అటాక్ చేసుకున్నా, లేదంటే వర్గ విభేదాలు వచ్చినా, 2 పార్టీల మధ్య గొడవలు వచ్చినా ఇంతవరకే చూసుకునేవారు. ఈ గన్ కల్చర్ ఇంకా పెరిగిపోతే ఏమైపోతుందన్న భయం వస్తుంది కదా. ఖచ్చితంగా ఇవాళ హైదరాబాద్ కావచ్చు, లేదా మన దేశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కడైనా కానివ్వండి, తుపాకులు లేకపోతే బాంబులు వంటి మారణాయుధాలు ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరికేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. డబ్బు ఉంటే దేన్నైనా సాధించవచ్చు. తుపాకీ కొనుగోలు చేయటం, నాటు తుపాకీ కావచ్చు, లేకపోతే అక్రమంగా తుపాకీ అనేటువంటి పెద్ద సమస్య కాదు. ఎందుకు అంటే ఇవాళ వ్యాపార లావాదేవీలు కూడా గతంతో పోలిస్తే గతంలో కొన్ని వేల రూపాయల్లో ఉండేటువంటివి ఇవాళ లక్షల్లోకి చేరాయి. ఇది కూడా ఒక కారణం. రెండవది ఏటీఎంస్ అనేటువంటివి డబ్బు నిల్వ కేంద్రాలుగా ఉంటాయి కనుక అక్కడ ఒక ఇంటిని దోచుకోవడానికి వెళ్ళి రిస్క్ తీసుకొని చేసేదానికంటే ఒక ఏటీఎంని దోచుకున్నట్లయితే కొన్ని లక్షల రూపాయలు విత్ ఇన్ మినిట్స్ కొట్టేయచ్చు అనేటువంటిది దగ్గరగా కనిపిస్తా ఉంది. అందుకని ఈ గన్ కల్చర్ అనేటువంటిది రాబోయే రోజుల్లో ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. మనం చూసాం, ముంబై మహానగరం పెరిగే కొద్దీ అక్కడ గూండాయిజంతో పాటు గన్ కల్చర్ అనేటువంటిది బాగా పెరిగింది, మాఫియాలు ఇటువంటివి. అందుకని హైదరాబాద్ లో కూడా రియల్ ఎస్టేట్ తోటి వచ్చేటువంటి ఈజీ మనీ, నడమత్రపు సిరి అంటాం కదా, కొంతమందికి, కొన్ని కంపెనీలకి, కొందరు వ్యక్తులకి ఆ విధంగా రియల్ ఎస్టేట్ లేదా ఇతర బిజినెస్ లో వచ్చేటువంటి నడమంత్రపు సిరితోటి కొంతమందిని శత్రువులు చేసుకుంటున్నారు. వాళ్ళు వ్యాపార భాగస్వాములు కావచ్చు, లేకపోతే వాళ్ళ బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు. కానీ రకరకాల కారణాలతోటి ఈ విధమైనటువంటి ప్రతీకారం లేకపోతే దోపిడీ అనేటువంటి కారణాలు పెరుగుతున్నాయి కనుక మరి ముఖ్యంగా పోలీసు యంత్రాంగం ఇలాంటి వాటి పట్ల నిఘా పెట్టినా గానీ, ఇప్పుడు మీరు అన్నట్టుగా ముందన్నట్టుగా సీసీటీవీ కెమెరాలు ఆ ప్రాంతంలో లేకుండా ఉంటాయని అందరికి ఏమాత్రం కనీస పరిజ్ఞానం ఉన్నటువంటి వాడికి ఎవరికైనా, అందులోనూ నేరాలకు పాల్పడాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుస్తుంది. ఎటువైపు ఎక్కడ ఉంటాయి, ఎక్కడ సీసీటీవీలు ఉంటాయి, ఏమిటనేటువంటిది. అయితే ఇక్కడ మన చిత్రం ఏమిటంటే, మనకు వెనక వైపు నుంచి ఉన్నటువంటి సీసీటీవీ దృశ్యాలు కనిపిస్తున్నాయి కానీ
వాళ్ళు ముందు వైపు నుంచి ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనకి ఎందుకు అందుబాటులోకి లేవు, అసలు లేవా, ఇవన్నీ కూడా సెక్యూరిటీ గార్డ్ కూడా లేరంట. ఇన్ఫర్మేషన్ ఏంటంటే సాధారణంగా ఉంటారు, చాలా సందర్భాల్లో ఉండరు కూడా, కానీ ఇటువంటి ప్లేసెస్ లో కూడా ఇంత రద్దీగా ఉండే ప్లేసెస్ లో కూడా సెక్యూరిటీ గార్డ్ లేకపోవడం, ఉన్నా నామమాత్రంగానే కనిపిస్తూ ఉంటారు. కానీ ఏటీఎంస్ దగ్గర కావచ్చు, డబ్బు ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు లేదంటే డబ్బుని అక్కడ పెడుతున్నాడు మాత్రమే ఆ వెహికల్ వచ్చినప్పుడు అక్కడ మనకి గన్స్ కనిపిస్తుంటాయి, సెక్యూరిటీ పటిష్టంగా కనిపిస్తున్నారు, అక్కడ మాత్రం మనకి ఆ పరిస్థితి ఉంటుంది తప్ప ఆఫ్టర్ దట్ మనకి అది కనిపించదు. మనం ఇప్పటికే చైన్ స్నాచింగ్ సంబంధించి చూస్తూ ఉన్నాం, లేదంటే కనుక చెడ్డీ గ్యాంగ్లు అని చెప్పి విపరీతంగా ఆయుధాలు పట్టుకొని ఇళ్ల మీద పడి దోపిడీలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తోంది. ఇది కాస్త మరింత తీవ్ర స్థాయికి వెళ్తే మీరు చెప్పిన విధంగా టెక్నాలజీ పెరుగుతూ డెవలప్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ పెరుగుతున్నప్పుడు ఇంకా ప్రతి ఒక్క చేతిలో ఒక గన్ ఉంటే కనుక ఎదురు తిరిగితే ఇంకా అక్కడ షూట్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కదా, అడ్డుకట్టెట్లా? ఇప్పుడు గతంలో ఏటీఎంలు ప్రారంభించినటువంటి తొలి సంవత్సరాల్లో ప్రతి ఏటీఎం దగ్గర కూడా సెక్యూరిటీ గార్డు ఉండేవాడు. కానీ ఇప్పుడు ఎక్కడ పాత ఏటీఎంలు కావచ్చు లేదా కొత్తగా పెట్టేటువంటి ఏటీఎంస్ లో కావచ్చు, సెక్యూరిటీ గార్డ్స్ ఎక్కడ మనకి కనిపించడం లేదు. ఏదైనా బ్యాంకు ఉండి ఆ బ్యాంకుతో పాటు పక్కనే ఉన్నటువంటి ఏటీఎం లో ఉండేట్లయితే అక్కడ బ్యాంకు సంబంధించినటువంటి సెక్యూరిటీ గార్డులు వాళ్ళు ఉంటున్నారు తప్ప విడిగా బ్యాంక్ ఆవరణకు వెలుపల ఉండేటువంటి మన ఏటీఎంస్ లో గార్డులు ఎవరు ఇప్పుడు కనపట్లేదు. ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళు ఏదో ఒక టైంలో మరి వచ్చిపోతున్నారు, లేకపోతే ఖర్చు దండగా అని చెప్పేసి బ్యాంక్ యాజమాన్యాలు ఆ విధంగా వితౌట్ గార్డ్స్ అట్లా పెడుతున్నారు అనేటువంటి మనకి స్పష్టంగా కనిపిస్తాం. గారు మాట్లాడదాం. మా ప్రతినిధి స్వామి ఉన్నారు, ఎందుకంటే అక్కడికి వెళ్లి చూసిన తర్వాత ఏం జరిగిందని తెలుసుకుందాం. స్వామి, ఎట్లా చూడొచ్చు? చాలా అనుమానాలు వస్తున్నాయి, ఎందుకంటే వారు అక్కడ లూటి అంటే దొంగతనం చేసేటప్పుడు కానీ, ఆ వ్యక్తిని మీద అటాక్ చేసేటప్పుడు కానీ కనీసం మాస్కులు ధరించడం కానీ, లేదంటే చాలా ఈజీగా ఒక నార్మల్ పీపుల్ వెళ్తారు అట్లాగే వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి. దీంతో పాటు వారి దగ్గర గన్ ఉంది, షూట్ చేశారు, 6 లక్షలు తీసుకుని పరారయ్యారు. పోలీసులు ఈ రోజు కాకపోతే రేపైనా పట్టుకుంటారు. ఏ విధంగా చూడొచ్చు? ఆ నిందితులకు సంబంధించి ఏదైతే ఇద్దరు అటాక్ చేశారో వారికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? క్రైమ్ స్వామి, స్వామి స్వామి, అది కోటి ఏదైతే ఏటీఎం లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉందో, ఇంతకుముందు పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నాము, అసలు అది ఎట్లా జరిగింది ఏంటి అని వివరణ అయితే ఇచ్చారు. వాళ్ళు ఎట్లా వచ్చారు, ఏ విధంగా దాడి చేశారు, మళ్ళీ బండేసుకుని ఏ విధంగా వెళ్ళిపోయారు అనేది విచారణ చేస్తున్నాం, పట్టుకోపోతున్నాం అన్నారు. చాదరగట్టి వైపు వెళ్తున్నట్టుగా చెప్పారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? అంటే ఆశ, ఈ కోటిలో జరిగినటువంటి ఈ దోపిడీ ఏదైతే ఏటీఎం వద్ద ఇద్దరు వ్యక్తులు రషీద్ అనే వ్యక్తిని డబ్బులు డిపాజిట్ చేస్తుండగా వెళ్ళిన సందర్భంలో అతన్ని తుపాకీతోని బెదిరించి ఆ తర్వాత అతను అడ్డు తిరగడంతో కూడా కాల్చారు. అతని కాలికి బుల్లెట్ తగిలింది. 2 బుల్లెట్లను కూడా పోలీసుల ఒకవైపు ఇప్పటికే క్లూస్ టీం వాటిని స్వాధీనం చేసుకుని ఒకవైపు పరిశీలిస్తున్నారు. ఉదయం పూట 7 గంటల సమయంలో ఒకవైపు కోటి బ్యాంక్ స్ట్రీట్లో అందరూ కూడా అక్కడ ఒకవైపు జాగింగ్ చేస్తున్న విజువల్స్ మనకు స్పష్టంగా ఆ సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తున్నాయి. నిత్యం అత్యంత రద్దీగా ఉండే, బిజినెస్ పరంగా అత్యంత రద్దీగా ఉండేటువంటి ఏరియాలో ఒకవైపు రేపు ఆదివారం ఈరోజు ఆ బిజినెస్ పని సంబంధించి డబ్బులు డిపాజిట్ చేయడం కోసం రషీద్ అనే వ్యక్తి అక్కడికి వెళ్ళి 6 లక్షల రూపాయలు తన బ్యాగ్లో పెట్టుకొని డిపాజిట్ చేయడం కోసం వెళ్ళిన సందర్భంగా ఒక్కసారిగా ఇద్దరు వ్యక్తులు అతన్ని ఫాలో అవుతూ వచ్చి మాస్కులు ధరించి దాడి చేసి అతని దగ్గర బ్యాగ్ గుంజుకోవడం వెళ్ళడం జరిగింది. అతని నుంచి చాదరగట్టు వైపు వెళ్లారు. ఒకవైపు కాచిగూడ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో బైక్ని అక్కడ పార్క్ చేసి పారిపోయినట్టుగా కూడా అనుమానిస్తున్నారు. మొత్తానికి సుల్తాన్ బజార్ పోలీసులు ఇదే అంశం పైన ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తారు. నగర సిపి కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు వాకప్ చేస్తారు. హైదరాబాద్ నగరంలో పట్టపగలు నిత్య దోపిడీలో ఒకవైపు నడి రోడ్డు మీద హత్యలు అనేది కూడా కామన్ గా మారుతూ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ అనేది కూడా ఒకవైపు చేయి దాటిపోతుంది అనేది పరిస్థితి కూడా జనంలో చర్చ కొనసాగుతుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒకవైపు ఇలాంటి గతంలో బ్యాంకుల వద్ద మనం చూస్తాం. గతంలో ప్రజల్ని ఒకవైపు కింద డబ్బులు పడిపోయాయని చెప్పేసి దారి మళ్లించి వారిని అటెన్షన్ డైవర్ట్ చేసి డబ్బులు దోచుకునే విధానం చూసాం. కానీ ఇక్కడ నేరుగా తుపాకీ పట్టుకొని వచ్చి బెదిరించి అతని వద్ద డబ్బులు తీసుకువెళ్తున్నారంటే కూడా ఖచ్చితంగా ఇది ప్రీ ప్లాన్డ్ గా అతన్ని ఫాలో అవుతూ వచ్చే
ఈ దోపిడీ చేసినట్టుగా కూడా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. ఒకవైపు ఈ ప్యాటర్న్ ఒకవైపు దొంగతనాన్ని కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి దొంగతనాలు ఏ గ్యాంగ్ చేస్తుంది, ఏ గ్యాంగ్ ఇలా చేస్తుంది అనేది కూడా వారంతా కూడా క్రైమ్ సీక్వెన్స్ ని ఒకవైపు వారంతా కూడా విశ్లేషిస్తున్నారు. మరొక అనుమానం కూడా కలుగుతోంది. ఏదైతే కావాలని చెప్పంటే ఏదైతే ఇప్పుడు దుండగులు ఉన్నారో వారికి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంది, లేదంటే కనుక ఆ పర్సన్ అక్కడికి వస్తారు 6 lakhs తో వస్తారు అనే విషయం, అతనే అనే విషయం ఎట్లా తెలిసింది? ఇదేమన్నా మూకుమ్మడిగా ప్లాన్ చేసుకొని చేసినటువంటి ఇన్సిడెంట్ సంఘటన అనే అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. అయితే ఆశ మీరు అన్నట్టు కూడా అది కూడా ఒక ఆస్పెక్ట్ గా పరిగణిస్తారు. ఒకవైపు ఈ బిజినెస్ మెన్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటే కనుక వారి దగ్గర పనిచేసే వ్యక్తులు, వారి అనుయాయులు అని ఉంటే కూడా ఇలాంటి దోపిడీ చేయడం కోసం ముందుగానే ప్రీ ప్లాన్డ్ గా ఒకవైపు నేపాలీ గ్యాంగులు కావచ్చు, బీహారీ గ్యాంగులు కావచ్చు, యూపీ గ్యాంగులు కావచ్చు, ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు. వాళ్ళ సేటు దగ్గర పనిచేసినప్పుడు ఆ డబ్బులు పలానా టైంని అక్కడ తీసుకొని వస్తాను, ఆ టైం మీరు అక్కడికి వచ్చి నన్ను కొట్టి తీసుకెళ్ళాలని చెప్పేసి ముందుగానే ప్రీ ప్లాన్ స్కెచ్ చేసుకొని చేసేటువంటి దొంగతనాలు ఇలాంటివి ఉంటాయి. ఆ దిశగా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తారు. గాయపడే రసీదుని మలక్పేట యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని నుంచి పూర్తి స్థాయి వివరాలు తీసుకొని అతని యొక్క ఫోన్ కాల్ డీటెయిల్ కావచ్చు, అతను గత కొద్ది రోజులుగా వారి మూమెంట్స్ అని కూడా పరిశీలిస్తే పోలీసులు మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. అతను ముందు ప్రీ ప్లాన్ గా చేసుకొని దోపిడీ చేశారా, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా అతను బ్యాంకు వద్దకు పెద్ద బ్యాగ్ పట్టుకొని రావడంతో గమనించి ఇలా చేశారా అనేది కూడా వాళ్ళంతా కూడా గమనిస్తూ ఉన్నారు. మొత్తానికి అతని కాల్లో దూసుకునేటువంటి బుల్లెట్ కావచ్చు, అది ఆ తుపాకీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఆ బుల్లెట్ ఏ ప్యాటర్న్ ఉన్నాయి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు బ్యాంకుల వద్ద చాలా గతంలో అనేక చోట్ల మనం వృద్ధులను కావచ్చు, మిగతా వారందరూ కూడా కింద డబ్బులు పడిపోయాయని చెప్పేసి వాటిని చూపెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిగతా బ్యాగును ఎత్తుకెళ్ళే సంఘటనలు గతం అనేక చూసాం. కానీ ఇప్పుడు అలా కాకుండా డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తిని టార్గెట్ చేసుకొని అతన్ని బెదిరించి అతని మీద కాల్పులు జరిపి బ్యాగ్ ఎత్తుకుపోయారంటేనే ఖచ్చితంగా ఇది దోపిడీ కోసం సంబంధించినటువంటి ఎలాంటి ప్లాన్ లో చేశారనేది కూడా పోలీసులు ఇప్పుడు పూర్తి స్థాయి విశ్లేషణ అయితే ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. పోలీసులు మొత్తం సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళు, జాగింగ్ చేసే వాళ్ళు అక్కడ చేస్తున్నారు. ఎప్పుడు కూడా అంటే నైట్ అయినా సరే అక్కడ రద్దీగా ఉండే ప్రాంతమే, మనం వెళ్తుంటాం చూస్తూ ఉంటాం కాబట్టి. కానీ ఏదైతే రషీద్ అనే పర్సన్ ఇప్పుడు బుల్లెట్ గాయాల దగ్గర హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతున్నాడో అతను ఎవరు, దేనికి సంబంధించి వ్యాపారం చేస్తున్నారు, లేదంటే ఎవరికైనా వర్క్ చేస్తున్నారు, ఇటువంటి డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? అంటే అతను వ్యాపారం చేస్తున్నట్టు సమాచారం అంతుంది, కానీ ఏ వ్యాపారం చేస్తున్నది తెలియాల్సి ఉన్నది. కానీ ఆ వ్యక్తి ఉదయం 6 నుంచి 7 గంటల సమయంలో ఆ ఏటీఎం వద్దకు వచ్చి డబ్బులు డిపాజిట్ చేసే కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు రోడ్డు మీద చాలా మంది అక్కడ ఒకవైపు తిరుగుతున్నారు, గల్లీలో కూడా చాలా మంది వాకింగ్ చేస్తూ ఉన్నారు. వారు తుపాకీ శబ్దం వినపడిన తర్వాత చాలా మంది బయటికి పరిగెత్తించినటువంటి పరిస్థితి మనకు అక్కడ కనబడుతుంది. మొత్తానికైతే ఈ ప్యాటర్న్ ఇక్కడ మనకి సీసీటీవీ విజువల్ లో బయట నుంచి అంటే పక్కన ఏదైనా ఒక షాప్ నుంచి వస్తున్నటువంటి విజువల్స్ మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఏటీఎం లోపల నుంచి కానీ అయితే మన సీసీటీవీ ఫుటేజ్ కనిపించట్లేదు. ఎందుకంటే ఏటీఎం లోపల సీసీ ఫుటేజ్ కానీ లేదంటే బయట కానీ సీసీ కెమెరాస్ కానీ ఏమి లేవా? ఎందుకు బయటికి ఆ దృశ్యాలు ఎందుకు రాలేదనే క్వశ్చన్ కూడా రేస్ అవుతుంది. అంటే ఇప్పుడు లోపల బ్యాంకు ఏటీఎం జరిగినటువంటి దొంగతనం సంబంధించి బ్యాంకు అధికృతంగా ఉన్నటువంటి అధికారులు మాత్రమే ఆ సీసీటీవీ బయటకు ఇవ్వగలుగుతారు. మరి పోలీసులు మాత్రం పక్కన ఉన్నటువంటి ఆ షాప్స్ లో ఉన్నటువంటి వ్యక్తిగతంగా వాళ్ళు పెట్టుకున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే లోకల్ ఉన్నటువంటి రిపోర్టర్స్ కావచ్చు, అక్కడ పోలీసు సిబ్బంది అంతా కూడా వాళ్ళని సేకరించారు. కానీ బ్యాంకు నుంచి రావాల్సినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఏదో బ్యాంకు అధికారులు మాత్రమే బయటకు ఇవ్వగలుగుతారు. వాళ్ళు 10-11 గంటల తర్వాత ఓపెన్ అవుతాయి కాబట్టి ఆ తర్వాత వారు తీసుకొని దాన్ని విశ్లేషించే అవకాశం అయితే కనబడుతుంది. బ్యాంకు ఏటీఎం లోపల ఏం జరిగింది, ఆ గల్లీలో మధ్యలో జరిగినటువంటి ఆ మెయిన్ రోడ్డుకి ఏటీఎం కి మధ్యలో జరిగినటువంటి సీక్వెన్స్ ని కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు వారు చాదర్ఘట్ వైపు పారిపోయారని చెప్తుంటే మొత్తం ఆ ఏరియా ఉన్నటువంటి అన్ని సీసీటీవీని కూడా జల్లెడ పడుతున్నారు. ఒకవైపు కాచిగూడ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో వారు తీసుకెళ్లేటువంటి బైక్ ని అలా పడేసి వెళ్ళిపోయారని చెప్పి అంటున్నారు. వాళ్ళు ట్రైన్ ఎక్కి పారిపోయారా, వాళ్ళు ఎలా పారిపోయారు అనేది కూడా పోలీసులు అయితే ఆ విచారణ కొనసాగిస్తున్నారు. ఆశ రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అంటే మరొక కొన్ని గంటల్లోనే దీనికి సంబంధించి బ్యాంక్ నుంచి కూడా సీసీ ఫుటేజ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమయ్యే ఛాన్స్ ఉంది, అసలు ఎవరు ఏ విధంగా అటాక్ చేశారు, ఈ అక్కడ జరిగింది ఏంటనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కోటేశ్వరరావు గారు, గన్ కల్చర్ పెరుగుతుందనే విషయం అయితే అర్థమవుతోంది. కంట్రోల్ చేసే మార్గాలు ఏంటి? గన్ కల్చర్ పెరగటం తప్ప దాన్ని కంట్రోల్ చేసేటువంటి మార్గాలు అయితే ప్రపంచంలో ఎక్కడ ఇంతవరకు కనిపించట్లేదు. అమెరికాలో మనం చూస్తున్నాం కదా, గన్ కల్చర్ ఏ విధంగా విశృంఖల రూపం ధరిస్తా ఉందో, ఎవడు ఎందుకు కాలుస్తాడో తెలియదు మనకి. ఏ అసంతృప్తి ఎప్పుడు ఎవరిని తుపాకీ పట్టుకొని ఎదుటి మీద కాలుస్తారో తెలియదు. అందుకని మొదట చెప్పినట్టుగా ఆర్థిక అసమానతలు, అవకాశాలు అందరికీ సమాన అవకాశాలు అందరికీ లేకపోవడం, ఇట్లా అనేకమైనటువంటి కారణాలతోటి యువత నేరాల వైపు మొగ్గు చూపుతా ఉంది. ఆ నేరాల వైపు మొగ్గు చూపినప్పుడు
గతంలో మాదిరి సాంప్రదాయకంగా ఏదో కత్తి చూపి బెదిరించడం, లేకపోతే సినిమాల్లో మాదిరి మన మిత్రుడు చెప్పినట్టుగా బ్యాంకుల్లో డైవర్ట్ చేసి చేయడం అటువంటిది కాకుండా చేస్తే గట్టిగా ఒకసారి తుపాకీ చూపించి కాలిస్తే భయపడిపోతారు, లేకపోతే ఎవడు దగ్గరకు రాడు అనే కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం, సర్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. ఎక్కడ యాక్షన్ తీసుకోవాలి, ఎందుకు జరుగుతున్నాయని విషయాలు తెలుసుకుందాం. సర్వేశ్వరరెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి సార్. ఇప్పుడు కోటిలో జరిగిన ఇన్సిడెంట్ చూసాము, నిఘా ఉంటుంది, సీసీ కెమెరాస్ ఉంటాయి, అన్ని ఉంటాయని చెప్పి తెలిసిన ఇంకా ఇటువంటి దాడులు అటాక్స్ జరుగుతున్నాయి. ఎట్లా చూడాలి, ఎట్లా అరికట్టాలి? ఓకే, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు కోటిలో 655 మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ అది. 6 లక్షలు స్నాచ్ చేసుకుంటూ వెళ్ళారు దొంగలు. ఇది ఆటోమేటిక్ 24 hours డిటెక్ట్ అవుతుంది. డిటెక్ట్ కాదని కాదు, ఇంటర్నల్ ఇది. ప్యూర్లీ ఆ షాప్ లో పనిచేసేటోడు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటాడు, వాళ్ళ టైం పలానా అమౌంట్ తీసుకొని వస్తుంటే వాళ్ళు ఫాలో అయ్యారు, వాళ్ళు అట్రాక్షన్ చేసి ఎత్తుకుంటారు. సో ఇప్పుడు ఇవన్నీ గన్స్ కూడా చాలా ఈజీ దొరుకుతున్నాయి, చిన్న చిన్న పంచులు. ఉత్తరప్రదేశ్కి వెళ్ళి, అవుట్ ఆఫ్ స్టేట్ పంజాబ్కి వెళ్ళి, ఒరిస్సాకి వెళ్ళి బీహార్కి వెళ్ళి వస్తాయి. 1000 రూపాయలకు 500 కోటి అమ్ముతుంటా పంచారు. దాంతో ఆపరేట్ చేసినట్టు లేకుంటే ఆయన అవుట్ ఆఫ్ డేంజర్ కనుక ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లైక్ దట్. బట్ క్రైమ్ ప్రివెన్షన్ దానికి వచ్చేస్తే ఇప్పుడు క్రైమ్ జరుగుతుంటుంది. సమ్ టైమ్స్ కెమెరాస్ అన్ని ఉన్నా కూడా ఓన్లీ ఆఫ్టర్ క్రైమ్ డిటెక్షన్ పర్పస్ తప్ప బిఫోర్ క్రైమ్ రావద్దు. క్రైమ్ అయిన తర్వాతనే డిటెక్షన్ కెమెరాలు యూజ్ చేస్తారు, లేకపోతే టెక్నికల్ యూజ్ చేస్తారు, సెల్ ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, అవన్నీ ఉంటాయి. తర్వాత సీసీ కెమెరా ఉందంటే మనం దొరికిపోతాం అనే భయం ఉంటుంది కదా సార్? భయం ఏమి ఉండదు సార్. సీసీ కెమెరాలో దొరుకుతాం అనేది ఏముంది, అది ఎప్పుడు ఆఫ్టర్ క్రైమే కదా, బిఫోర్ క్రైమ్ కాదు కదా. బిఫోర్ క్రైమ్ కాదు, ఆఫ్టర్ క్రైమే సీసీ కెమెరా యూస్ఫుల్ ఉంటుంది. దొరుకుతుంది, 100% దొరుకుతుంది. ఓన్లీ ఇంటర్నల్ అది. ఆ షాప్లో పనిచేసే పిల్లలు ఎవరో ఇన్ఫర్మేషన్ ఉండి ఇచ్చినది, ముస్లిమే వాళ్ళు ముస్లిమే, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇటువంటి క్రైమ్ జరగడం టోటల్ ప్రివెంటివ్ అంటే అప్పుడు వీళ్ళందరినీ బైండ్ ఓవర్ చేసి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉండాలి పోలీసులో. చేస్తుంటారు కానీ ఇప్పుడు కోర్టులో పాపులేషన్ వచ్చింది కదా, అవుట్ ఆఫ్ స్టేట్కి వెళ్ళినప్పుడు వచ్చింది, చాలా మంది వచ్చింది హైదరాబాద్ లో బతకడానికి. బీహార్ ఉన్నారు, గుజరాత్ ఉన్నారు, రకరకాల స్టేట్లకి వెళ్ళి క్రైమ్ స్టేట్స్కి వెళ్ళి వచ్చి ఉత్తరప్రదేశ్ ఉన్నారు. సో అలాంటి దాంట్లో ట్రాన్స్పోర్టేషన్ వెపన్స్ కూడా చాలా ఇది, రైళ్లలో దేంట్లో డబ్బాలు వస్తాయి, అమ్ముకొని బతుంటారు, రోడ్డు అప్లై చేసి బతుంటారు. కాకపోతే డిటెక్షన్ కావడం ఇంపార్టెంట్. డిటెక్షన్ 24 hours అయితే నాకు తెలిసి. ఓకే, కానీ గన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ విధంగా మనం టెక్నాలజీ పెరుగుతోంది, డెవలప్ అవుతున్నాము, స్టేట్ కూడా ముందుకెళ్తుంది అనుకునే టైంలో గన్ కల్చర్ కూడా పెరుగుతూ ఉంటే కనుక అది ఇంకాస్త ప్రజలకి భయంకరంగానే, అంటే భయం వేసే విధంగానే ఉంటుంది కదా అనేది. దాన్ని కూడా కంట్రోల్ చేయాలి, కట్టడి చేయాలని కోరుకుందాం. సర్వేశ్వరరెడ్డి గారు చెప్పింది కూడా ఇంతకు ముందు మనం రేస్ చేసిన పాయింట్ చెప్తూ ఉన్నారు. అది ఆ షాప్ లో పనిచేసిన వ్యక్తులే గుమ్ము కూడి ఒక ప్లాన్ ప్రకారం నేను ఈ విధంగా వస్తాను, మీరు ఈ విధంగా రండి, అటాక్ చేయండి అని చెప్పి చేసిన పనిగానే భావిస్తూ ఉన్నారు. దాని ప్రకారమే 24 hours లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది, వారిని పట్టుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది అంటున్నారు. ఫైనల్ స్టేట్మెంట్ ప్లీజ్ కోటేశ్వరరావు గారు. హలో. సో మొత్తంగా కంట్రోల్ జరుగుతుంది అనుకోవచ్చా గన్ కల్చర్? గన్ కల్చర్ ని కంట్రోల్ చేయడం కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు ఈజీ మనీ అనేటువంటిది యువతలో కానీ లేదా తొండడంలో కానీ పెరిగిపోయినటువంటి ఈ నేపథ్యంలో గన్ అనేటువంటిది ఒక బలమైనటువంటి ఆయుధం. అటువంటి బలమైన ఆయుధాన్ని ఇంకా ఎక్కువగా వినియోగిస్తారు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ గన్స్ దొరుకుతున్నాయి తప్ప, దొరుకుతున్నందువల్ల అదేం పెద్ద కష్టమేం కాదు. అందుకని నాటు తుపాకులు కావచ్చు లేదా ఇతర ఆధునికమైనటువంటి తుపాకులు కూడా దొరుకుతున్నాయి. అందుకని ఇది ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. ఇది హైదరాబాద్ లో ఉన్నటువంటి వ్యాపారులకు కావచ్చు లేదా సామాన్యులకు కావచ్చు, ఎవరైనా అటువంటి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయి కదా. అందుకని ఇది ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. మరి దీని నివారణకు రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి చట్టపరమైన మార్పులు చేస్తారో వెయిట్ చేసి చూద్దాం. ఎందుకంటే ఇంకా పెరిగిపోతే సామాన్య ప్రజలు రోడ్ల మీదకి రావాలంటే భయపడే పరిస్థితులు నెలకొంటాయి. కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, ఏమైనా మార్పులు తీసుకొస్తారా, లేదంటే సెక్యూరిటీ పెంచుతారా, లేదంటే గన్స్ కి సంబంధించి ఎక్కడి నుంచి వస్తున్నాయో అక్కడైనా చెకింగ్ పటిష్టం చేస్తారా, ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఎంతవరకు చేస్తామని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు. ఇది వాటి క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని